పుట్టగొడుగులు అదేనండోయ్ మష్రూమ్స్ అని పిలువబడే ఈ వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్స్ వైటమిన్స్తో పాటు మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. మాంసాహారంతో సమానమైన ఈ మష్రూమ్స్తో కర్రీ, ఫ్రై, పులావ్ ఇలా ఎన్నో వెరైటీస్ ప్రిపేర్ చేసేయచ్చు. అది కూడా తక్కువ సమయంలో రెడీ అయిపోతాయి. మరి ఈ పుట్టగొడుగులతో ఇంకొక వెరైటీ రెసిపీ మష్రూమ్ సుక్క చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకన్ పైన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి ఒకసారి వాటర్లో క్లీన్ చేస్తున్నాను. అయితే చాలామంది ఈ మష్రూమ్స్ని క్లీన్ చేయొద్దని వీటిపైన ఉన్న స్కిన్ని కూడా తీయడానికి ఇష్టపడరు. నేను మాత్రం ఒక్కసారి వాటర్లో క్లీన్ చేస్తున్నాను. ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ కనిపించిన విధంగా పొరని తీసేస్తున్నాను. చూసారా? ఇలా ఇవి నీళ్ళల్లో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసి మధ్య భాగంలో నుంచి 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కనిపించిన విధంగా. మష్రూమ్స్ని వాటర్లో ఎక్కువసేపు నానబెట్టడం చేయొద్దు, అలాగే వాటర్లో ఎక్కువసేపు క్లీన్ కూడా చేయొద్దు. అలా చేస్తే అవి రంగు మారడంతో పాటు తడిగా కూడా మారిపోతాయి. అందుకని మనం కర్రీ చేసుకున్న కొద్దిసేపు ముందు మాత్రమే మనము క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. మష్రూమ్ సుక్క మసాలా కోసం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 5 నుంచి 6 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాహీ జీరా వేసుకుంటున్నాను. అలాగే 3 చిన్నపాటి టమాటోలు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని దీంతో పాటు 5 నుంచి 6 జీడిపప్పుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఈ జీడిపప్పుని కూడా ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి కనిపించిన విధంగా. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగంటే చాలా సన్నగా కట్ చేసుకొని ఈ వేడి ఆయిల్లో వేసుకుంటున్నాను. మనం ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే మన ఉల్లిపాయలు తొందరగా ఉడికి మష్రూమ్ సుక్క చాలా బాగా కుదురుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఇది మగ్గడానికి మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్యలో అడుగు మాడకుండా చూసుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత ఇవి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ మీదకి వచ్చే టైంలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇవి ఈ పేస్ట్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించిన తర్వాత ఆయిల్ మీదకి రావడం స్టార్ట్ అవుతుంది. అయితే మీరు గమనిస్తే అడుగు కూడా మాడుతుంది. అలా మాడకుండా కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, అంటే మరి కాస్త ఆయిల్ మీదకి వచ్చేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆయిల్ మరి కాస్త ఎక్కువగా వచ్చిన టైంలో 1 గుప్పెడంత పుదీనా, శుభ్రంగా కడిగిన పుదీనా దీంట్లో వేసుకుంటున్నాను. అలాగే అడుగు మాడకుండా మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకొని ఇవి కూడా ఈ గ్రేవీలో మంచిగా కలిసేటట్టు కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ మీదికి వచ్చే టైంలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని దీంట్లో వేసుకోవాలి. అయితే ఇది మష్రూమ్ సుక్క కాబట్టి మనం 1 చుక్క నీరు కూడా వేసుకోవద్దు. మష్రూమ్స్లో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి నీరు మొత్తం బయటికి వచ్చి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ సరిపోతుంది. చూసారా, వాటర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన మష్రూమ్ ముక్క మెత్తగా ఉడికిపోతుంది. అలాగే ఆయిల్ మీదకి కూడా వస్తుంది. ఈ టైంలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దాంతోపాటు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే వేడి మష్రూమ్ సుక్క రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోటీలో, చపాతీలో, నాన్లో, బగారా రైస్, ప్లేన్ రైస్లో కూడా రుచి అమోఘం అంటే అమోఘం. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.